ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాదన్న. ఏమంటే ఇంతకుముందు మా గవర్నర్లో బతికంతా రోడ్డు పాలన్న. ఎందుకు అంత పెద్ద మాట అంటే? అంత పెద్ద మాట అంటే ఉన్నదన్న, రోడ్డు మీద వస్తుంది బతికేది. గిరాకీ లేదు, మందు ఎక్కువ మందుకే వాళ్ళు ఆర్డర్ ఫ్రీగా అన్న బ్రస్సులు అంటే పక్కకుండా కానీ మా గవర్నర్లో బతికేది మొత్తం ఆగం ఆగం అయింది. ఒక్క ఊళ్ళో కనీసానికి 20-25 నుంచి వెళ్ళి షాపులు ఉన్నాయి. షాపులు తీసేస్తా అన్నారు, ఇంతవరకు ఒకటి కూడా అమల్లోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ గవర్నర్లకు ఏం చేసేది అంటే ఏం చెప్తారు? గవర్నర్లకి ఇది ఏం చేసినా ఏం చేయలేదు కదా ఇంతవరకు అయితే. ఇంతవరకు గవర్నర్లు కానీ ఇప్పుడు రైతు బంధు అన్నారు, రైతు బంధు ఇంతవరకు కాలేదు. ఇది ప్లస్ ఇంకోటి ఫ్రీ అన్నాడు బస్సు, అది లేడీస్కి అవుతుంది, మగవాళ్ళ కంటే లేదు. సరే మగవాళ్ళ పక్క పెట్టండి, వాళ్ళు ఎప్పుడు పోరు అన్న విషయం పక్క ఎప్పుడు బయట కాడికి అటు ఇటు పని పోతారు, పని ఉన్నా లేకున్నా లేడీస్ పోతారు కాబట్టి లేడీస్ ఫ్రీగా పెట్టిండు, దానికి ఓకే. కానీ ఎక్కువ ఫ్రీ పెట్టేసరికి కొద్దిగా హాఫ్ టికెట్ అనే పెట్టమండి. ఎక్కువ ఫ్రీ పెట్టేసరికి లేడీస్ అనుకుంటే ఇప్పుడు కూరగాయలు పోవాలన్నా కూడా ఫ్రీగా పోయేటట్టు పెట్టేసరికి ఇబ్బంది అవుతుంది. రైట్. ఎన్నికల ముందు 6 పథకాలు చెప్పారు కన్నా, అన్ని అమలు చేసినట్టేనా ప్రభుత్వం? 5 పథకాల దాకా చేసినాం అంటుంది. వస్తున్నాయి అసలు ఊర్లలో? అయితే ఊళ్ళలోకి వచ్చిందంటే ఒకటి విద్యుత్ అయితే వచ్చిందండి, విద్యుత్ వచ్చింది. ఇప్పుడు 6 పథకాలు అంటే విద్యుత్ వచ్చింది, గృహజ్యోతి కూడా వస్తుంది అంటారు కానీ ఇంకా రాలేదు, అది ఇంకా పడలేదు. ఇప్పుడు 4,000 పింఛన్ అన్నారు కదా, ఇంకా అది కూడా అమల్లోకి రాలేదు. ఈ నెల వస్తా అన్నారు కదా, అది వస్తుందో వస్తలేదు అది కూడా నాకు తెలియదు, ఇంకా రాలేదు, ఊళ్ళోకి రాలేదు. 4,000 వికలాంగులకు 6,000 పింఛన్లు అన్నారు. కాకపోతే అది వైఫలు ఎట్లా అన్నది మనకైతే తెలియని విషయం. మన రాజకీయాలకైతే ఎక్కువ పోరు. వాస్తవానికి గత ప్రభుత్వంతో పోలిస్తే ఇన్ని రోజులు పరిపాలన చూస్తారు, కాంగ్రెస్ కూడా 3 నెలలు అల్లలేదు, కేసీఆర్ నోట్ 10 ఏళ్ళు అయింది. కేసీఆర్ పాలనలో కూడా రైతు బంధు అన్నాడు, అవి కూడా మా పైన వాళ్ళకే అయినాయి, కానూని గానే కాలేదు రుణమాఫీ. అందులో కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు తప్పించి ప్రజలకు న్యాయం చేయాలనేది ఎవరికి ఏం లేదు ఇంట్లో. అవును. ఓకే. ఏం పేరు తాత? నా పేరు పోషాలు. పోషాలు. ఏ ఊరు మీది? ఇక్కడనే. ఊరు పేరేంది? ధర్మాపురం. ధర్మాపురం. ఎట్లా ఉంది పింఛన్లకి ఇస్తారానే కాంగ్రెస్ వచ్చినాక? ఇస్తలేరు, గజా 2,000 ఇస్తాను. 2,000 ఇస్తారా? 4,000 ఇస్తానే లేదుగా, ఇస్తలేరు. ఇస్తలేరా? ఇస్తలేరు. ఏమంటారు అడిగితే? మేము అడగలేదు, ఆయన ఇచ్చలేదు. అంతేనా అంటారు సార్. వచ్చే నెల 4 నెలలు గడిచిపోయింది. వచ్చే నెల 4,000 గడిచిపోయింది. మరి 4,000 పింఛన్ ఇస్తాడని ఓటేసినావు కాంగ్రెస్ కి? 4,000 పింఛన్ ఇస్తాడేమో, అది చేస్తాడేమో అనుకున్నావు. ఇస్తలేరు ఇప్పుడు. ఇస్తలేరు. ఎట్లా మరి సరిపోతున్నాయి 2,000? సరిపోతలేవు. సరిపోతలేవు. ఎట్లా ఇవి 500 గ్యాస్ ఇస్తున్నానా మీకు? 500 సిలిండర్ ఇస్తా? 1,000 రూపాయలు. 1,000 రూపాయలా? 500కి ఇస్తారేమో? ఏమో లేదు, ఇస్తలేరు. మొన్ననే తీసుకున్నా, వారం రోజుల 1,000 రూపాయలు తీసుకుపోయాను. 1,000 రూపాయలు తీసుకుపోయాను. 500 సిలిండర్ లేదు, 4 పింఛన్ ఇచ్చలేదు. లేదు. ఏం పేరే? నా పేరు బజారు. పింఛన్ తీసుకుంటావా? తీసుకుంటా. ఎంత? 4,000? 4,000 ఎక్కడికి, 2,016. అగో 4,000 ఇస్తానే. లేదు. ఇవ్వలే. 2,000 ఇస్తారా? 2,000. మరి 4,000 ఇస్తారని ఎన్నికల ముందు ఇస్తారని అంటున్నారుగా. ఇస్తానని ఇచ్చులే సచ్చులే అంతే అంటావు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఇస్తాడా? కేసీఆర్ ఇచ్చిన పెన్షనే 200, 1,000, 2,016 కేసీఆర్ చేసింది. రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా ఏమి ఇస్తలే. నీళ్లు కేసీఆర్ ఇచ్చినే, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏం లేదు. నీళ్లు కేసీఆర్ ఇచ్చినాయి. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా మంచిగా చేసిండు అప్పుడు? మంచిగా అదే చేసిండు అంటావు. మరి చెప్పు, ఏం చెప్తున్నావు చెప్పు. ఇప్పుడు అంతకి కేసీఆర్ నడిపించింది ఇది. జగన్ రెడ్డి ఒక బస్ పాస్ లేదు అని ఆడవాళ్ళకి బస్ ఒక్కటి, ఇంకా పోతే ఇంకేమన్నట్టు చేసింది. కరెంటు ఆయన ఇచ్చిపెట్టింది, కేసీఆర్ ఇచ్చిపెట్టింది. అది అట్లనే ఉన్నది. ఒక బస్సు ఒక్కటి పెట్టిండా రేవంత్ రెడ్డి? బస్సు అట్లా మంచిగా ఉందా? మరి పోతుర్రా? ఆడలు పోతారు. ఆడలు పోతుర్రా? ఏమంటారు? పోతారు వస్తారు, వాళ్ళే ఒకరొకరు తిట్టుకుంటారా? ముసలలో నూకెత్తే బయసోళ్ళు పోయి ముసలలో నూకెత్తే వాళ్ళు అట్లా చేసి ఇట్లా చేసిన వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళే తిట్టుకుంటారా? అంతే అంటారు. ఇప్పుడు పింఛన్ పెంచుతలేరు కదా, ఇబ్బంది అవుతుందా మీకేమన్నా? ఇక మాకు ఇబ్బంది అంటే ఇబ్బంది ఇక వాటితోనే కథ కట్టుకుంటారు. కల్లో నీళ్ళు మందో మాకు ఉప్పు తొక్కు
ఏం చెప్తాం మరి? మరి 4000 ఇస్తానే కానీ మరి కాంగ్రెస్ వాళ్ళు లేదు లేదు ఇచ్చలేదు. ఇచ్చులేదు ఏం లేదా? ఇట్లా నమ్మించిరా మీరు? మరి అట్లానే ఓటేసారు అప్పుడు 4000 పింఛన్ ఇస్తానే, గ్యాస్ 500కి ఇస్తాను ఇవన్నీ చెప్పిర్రు. చెప్పింది ఇస్తా అంటే ఆశకి వేసినామో వస్తుంది అసలు. ఆశకి ఏడ్చిరంటే ఇట్లా కేసీఆర్ వస్తే మంచిగా ఉండని ఏమన్నా ఉన్నదా అని? ఇప్పుడు వస్తే మంచిగా ఉండేమో అని కేసీఆర్ ఎట్టాడు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీ ఎన్నికలు. ఏమో ఏంటియో ఏంటి నీకు తెలియదా? ఇప్పటి వరకు అప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిగా చేసిందా, ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తున్నదా? ఇప్పుడు కేసీఆర్ చేసిందే మంచిగా పింఛన్ ఎక్కించిండు. 200 ఉండే ఫస్ట్ 200 1000 చేసిండు, 1000 2000 చేసిండు. ఈ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ వచ్చింది. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్. ఎక్కడి నుంచి? ధర్మాపురం. ధర్మాపురం. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పథకాలు ఇవన్నీ అమలు జరుగుతున్నాయా? ఏం లేదు, అంత బోకస్. అంత బోకసా? 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ ఇచ్చిండు, అయిపోయింది. దానికి 0లో చేసిండు. 6 గంటలు ఒక గ్యారంటీ ఏమి ఇచ్చిండు? ఒక బస్సు మహిళలది ఇచ్చిండు. అదొకటి. గ్యాస్ అన్నాడు, గ్యాస్ పైసలు కొంటపోతాను బ్యాంకులో పడతాయి అంటుంది. బ్యాంకులో పడలేదు, లేదు, సచ్చు లేదు. కరెంట్ 2500 ఇస్తాను. అది పోయినాయి, ఇది పోయినాయి, అన్ని పోయినాయి. కరెంటు అర్ధగంట ఒకసారి ట్రిప్ అయిపోతుంది. ఒక మొదటి మడి వాడతలేదు. ఇప్పుడు కొద్ది నీళ్ళు అవి పట్టుకే మనం ఇచ్చిన గంట 2 గంటలు ఇస్తే షాప్కి వెళ్ళిపోతాయి నీళ్ళు. అర్ధగంట ఒకసారి ట్రిప్ అయ్యే వరకు మొదటి మడే పాడుతుంది. కరెంట్ చక్కగా లేదు, నీళ్ళు చక్కగా లేవు. రైతు బంధు వేసిరా? పోనీ వేసిళ్ళు, ఒక 2 ఎకరాల వరకు వేసిళ్ళు, అంతవరకు. అంతే. అది లేటుగా 20 గుంటలు 10 గుంటలు కంటే స్టార్ట్ చేస్తే 2 ఎకరాల ముక్కలకు వచ్చింది వాళ్ళకి. రుణమాఫీ చేసిరా? లేదు అన్నాడు. నేను ఎక్కగానే తొలి సంతకము 2 లక్షలే అన్నాడు. 2 లక్షలు 2 రూపాయలు లేవు. 2 లక్షలు 2 రూపాయలు కూడా లేవు. అది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. అసలు ఆ దొంగ వాక్యాలు చెప్పి అందరితోని ఓటు వేయించుకొని గెలిచిందంతే. మళ్ళీ ఇప్పుడు కూడా అంటాడు, ఇప్పుడు కూడా అంటాడు. గెలిచేదాకా అంటూనే ఉంటారు. మళ్ళీ చేస్తా అంటే మళ్ళీ చేసి లేదు, సాగులేదు. 500 బోనస్ ఇస్తా వచ్చే పంటకి. ఇప్పుడు ఈ పంటకి ఇస్తా అన్నాడు. ఇప్పుడు వరి పంటకు 500 అదనంగా ఇస్తా అన్నాడు. అది ఇవ్వడం లేదు. అది కూడా ఇవ్వలేదు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుంది కదా, రుణమాఫీ చేస్తా ఆగస్టు 15. ఇక దేవుడికి ఎరక అది చేసినాక లెక్క. దేవుడి మీద పెట్టచ్చు, భగవంతుని మీద పెట్టచ్చు, కానీ మనం చేసినాక కరెక్ట్ తెలుసుకోవచ్చు. మనం రైతులను మోసం చేసి అనుకోవచ్చు అని ఇవన్నీ మీకు ఏమి అందట్లేవుగా? మొత్తానికైతే మోసం రైతులది ఏది అందట్లేదు, సరిగా ఏది అందట్లేదు. తాత ఏం పేరే? నా పేరు వెంకటయ్య. ఎట్లా పింఛన్లు వస్తున్నాయా? 4000? నా పెన్షన్ 4000 వస్తలేవు, 2000. 2000? కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 4000 ఇస్తానే గానే అన్నాడు. మరి ఏమో ఏం తీర్మానం అవుతుందో తెలియదు. ఏం తీర్మానం అవుతుందో తెలియదు. ఇక్కడ ఈయన అడిగితే ఏమంటాడు, ఆయన వస్తే ఇస్తాం కదా, రాజకీయం చేయాలని ఈయన అంటాడు. ఇక ఈయన అడుగుడే ఉన్నది. అక్కడ పైనుంచి వచ్చినాక వస్తే ఇస్తారు. పైనుంచి ఇస్తలేరా? ఇస్తలేరు. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? వచ్చిందిగా కాంగ్రెస్ నుంచి. వచ్చింది కానీ మరి ఏది వస్తేనే వచ్చింది అనుకుంటాం, రాకపోతే మేము అడుగుతామా? అడగరా? అడగరంటే దానికి టైం బట్టి అడగాలి. కేసీఆర్ ఇచ్చిన పెన్షన్లే ఇస్తారా? గయే 2000? గవే 2000 పెంచలేదు, ఏం లేదు. ఎన్నికల ముందు పెంచుతానే గానే ఏమో ఏం లేడు. 500 సిలిండర్ ఇచ్చిండు పోనీ? రాలే. సిలిండర్ కూడా రాలేదా? 2500 ఇస్తానే మహిళలకు వచ్చినాయి అనేటి ఏమన్నా? రాలే, ఏవి రాలేదు. మరి ఇవన్నీ చెప్పగానే ఎన్నికల్లా చెప్పినంత మందమే కానీ ఇచ్చులేదు. ఇచ్చులేదంటూ చెప్పిండ్రు, మాకు ఎన్నో ఇస్తామని చెప్పిండ్రు. గెలిస్తే నేను ఇవన్నీ ఇస్తాను అంటాడు. గెలిచిండు. ఇక అది అటైపోయింది, ఇటైపోయింది. ఇస్తేనే తీసుకుంటాం, మాదే ఉన్నది అయ్యా. మేమైనా కలబడి తీసుకునేది ఉన్నదా? అదే లోకం చేసిండు కదా ప్రజలు అని చెప్పని ఆయనకు ఉండాలి, కానీ మేమని కూడా ఏముంటుంది అందులో? మార్పు అని వేసిరు కానీ ఓట్లు మరి మంచిగా ఉందా మార్పు? లేదు. అంతే అంటావు. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఆయన ఇతనన్నా ఇచ్చిండు. ఇస్తానే ఇచ్చిండు. ఈయన ఇస్తా అన్నాడు, ఇస్తలేడా? అంతే అంటావు. ఏం పేరు తాత? కాగితం మల్లయ్య. ఏ ఊరు మీది? ఇదే ఊరు, ధర్మపురం. ధర్మపురమా? ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, పథకాలు ఇస్తుందా? 500 గ్యాస్ ఇవన్నీ గ్యాస్ ఇస్తానట కానీ ఇక 1000 కట్టానట. మరి ఇప్పుడు ఇక రుణం మాఫీ చేయలే, అదొకటి ఉన్నది. ఇక కరెంటు ఉచితంగా 200 నెట్టిస్తాడు. నడుస్తుంది అంటావు. రుణమాఫీ కాలే ఇంకా? కాలే.
మీరు తెచ్చుకున్నావా? తెచ్చుకున్న ₹1,00,000. ₹1,00,000 తెచ్చుకున్నావు కానీ కాలేదా? కాలే. మరి ఇవి పింఛన్లు 6,000 వస్తుందా? నువ్వు వికలాంగుని పింఛన్ 4,000 వికలాంగుని పింఛన్ వస్తుంది, 6,000 ఇస్తలేరా? ఇస్తలేరు. ఎందుకట? ఏమో అయ్యా. ఎట్లుందే మరి కాంగ్రెస్ వచ్చినాక 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినాం అది ఇది అని చెప్తారు. రైతు బంధు మాఫీ చేయాలి, ఇండ్లు ఇవ్వాలి, 1, 2, 3 చేసిండే. ఏం చేసిండే? బస్సులు ఫ్రీ చేసిండు ఆడవాళ్ళకే. కరెంటు ఉచితం 200 యూనిట్లు 2 అయినా. అంటే 3 అయినాయి. ఫ్రీ కరెంట్ అన్నావు, ఉచిత కరెంటు 200 యూనిట్ల 2 చేసిరంటు. మిగతా చేయలేదా? ఇంకా కాలేదు. ఎట్లుండేనే అప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మంచి చేసి ఉండేనా? అప్పుడు మంచి రైతు బంధు 4 ఎకరాలు 5 ఎకరాలు వల్లే. ఇప్పుడు రైతు బంధు మొత్తం ఎవరికి వాళ్ళే పూర్తిగా 5,000 రూపాయలు వల్లే 5 ఎకరాలకు 5,000 కాదు. మరి అన్ని చేసినాం, 6 పథకాలు ఇచ్చినాం అంటారు కానీ కాంగ్రెస్ ఇంకేలేదా? అబద్ధాలేనా? అబద్ధాలే అంతే అంటవా? మరి అనుకున్న మార్పు వచ్చిందా? కాంగ్రెస్ వస్తే మార్పు రావాలి అది ఇది అని అన్నారు. అప్పుడు మార్పు అవడది ఎవడైతే మాకేంది కానీ బువ్వ పెట్టాడు మనోడు అన్నాడు కేసీఆర్. చెప్తే 3,000 4,000 చేసినాడు. ఏ పెన్షన్ వికలాంగులు చేసిండు, వాళ్ళకి 2,000 చేసిండు. 200 నుంచి 2,000 చేసిండు. ఇక కాదు అన్ని నిలబడ్డ ఇవాడు ఎత్తే పెన్షన్ నాళ్ళు లెక్క 5 నాళ్ళు లెక్క. ఇప్పటి వరకు అయితే కేసీఆర్ మంచి చేసిండటవా? మంచిగానే చేసిండు ఆయనే. ఏం పేరు తాత? నా పేరు ఉపేందర్. ఎట్లుంది 6 పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్? ఏది మరి ఎక్కడున్నది? ఏడ చేసిండు 6 పథకాలు? ఒక ఆడవాళ్ళ టికెట్ కూడా చేసిండు. మొగోళ్ళ ఏమంటావేందే? నీ అక్క ఆడవాళ్ళు ఆటలంగా పోతాను అంటే వాడు వచ్చేదాకా చూసుకుంటూ ఉండాలి. దానికే చింతిస్తాను. నేను అదో దీనికో దానికో పేరు పెట్టుకొని పోతాను, ఇంటికి వస్తాంది. ఇవి ఇంట్లో వండ పెడతాంది. దానికే రాజ్యం వచ్చింది ఆడదానికే. అంతేనా? ఉన్నది ఇంకేమున్నది? చేసింది ఏమన్నది ఏం లేదా? 500 సిలిండర్ ఇస్తారట. ఏది మరి? ఫ్రీ కరెంట్ ఇస్తారట కానీ ఏది లేదు ఇప్పటి వరకు. 100 రోజులు అందరికి రాలేదు బావా. కొంతమందికి వస్తాను, కొంతమందికి రాలేదు. వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళు రాలేదు. అయ్యలేడు అవ్వలేడు అన్నట్టుగానే ఉన్నది. అయ్యలేడు అవ్వలేడు అన్నట్టుగానే ఉన్నది. ఎక్కడ వేసిన కొంకడికి అక్కడనే ఉన్నది. మార్పు కావాలని అన్నారు. ఏది మరి? అమలు చేస్తామన్నారు. ఏదై కింటానికి 600 బోనస్ కట్టిస్తామన్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. పింఛన్లు 4,000 ఇస్తామన్నారు. ఈ ఆడవాళ్ళకు నెలకు 2,500 ఇస్తా అన్నారు. మరి ఏది ఎక్కడ ఏం లేదు కదా. ఇక్కడ వేసిన కూడా అక్కడనే ఉంది. అయిపోయినట్టు ఇచ్చిరట కానీ మరి ఏది మరి? ఇస్తే మేము అబద్ధం ఆడతామా? మేము తీసుకొని అబద్ధం ఆడతామా? అరే పెట్టింది అంటే పెట్టలేదు అంటాను. అబద్ధం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు అన్నమాట ప్రకారంగానే ఏం చేసినా ఏమో అన్నమాట ప్రకారంగా కళ్యాణం అది ఇచ్చిండు. సచిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు. కొంత భూములు ఉన్న వాళ్ళకు కొంత అవి ఇచ్చిండు. పింఛన్లు 1,000 రూపాయలు 2,000 చేసిండు. ఇక 3,000 4,000 చేసిండు. ఈ సచిన వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు. ఈ మళ్ళా పోతే ఆరోగ్యశ్రీ పథకం మీద 5 లక్షలు హాస్పిటల్లో శాంక్షన్ చేసిండు. ఆయన చేసినవి మాత్రం అన్నమాట మాత్రం నిలబెట్టుకున్నాడు. నీళ్ళకైతే ఆయన చేసిందే. నీళ్ళకైతే కొదవ లేకుండా చేసిండు. సాగునీళ్ళు కొన్ని జాగాలలో రిజర్వాయర్లలో వస్తుందో, కొన్ని జాగాలలో పంటలు పడతాయి, ఇంకా కొన్ని జాగాలలో రాలేదు. ఇప్పుడు ఆయన చేసిన పథకమే వీళ్ళు చేసింది అయితే ఏం లేదు ఇప్పటి వరకు. ఒక్కొక్క ఆడవాళ్ళకి టికెట్ లేకుండా ఒక్కటి చేసిండు. ఇక మరి రుణమాఫీ అంటే 2 లక్షలు రుణమాఫీ అని 2 లక్షలు పోయింది, 3 లక్షలు పోయింది. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. ఎక్కడున్నది అక్కడనే ఉన్నది. మరి అప్పుడు ఎన్నికల ముందు 6 పథకాలు అమలు చేస్తామని చెప్పారు. మరి దాన్ని నమ్మినాం మేము. ఇప్పుడు ఎక్కి 6 నెలలు అవుతుంది. 4 నెలలు అయిపోయింది. 5 నెలల దగ్గరికి వస్తుంది, 6 నెలల దగ్గరికి వస్తుంది. మరి ఏది మరి? మేము తీసుకోలేదంటామా? అరే ఇవ్వపో ఇవ్వగే వాళ్ళు దయ వాళ్ళు ఏమన్నా చేస్తాను ఏమన్నా వాళ్ళు ఇష్టం. ఇప్పుడు అయితే కేసీఆర్ చేసిందే ప్రభుత్వం లెక్క నడుస్తుంది. ఇప్పుడు
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి అయితే ఆడలో టికెట్ లేకుండా ఒక్కడు చేసిండు. ఇక మరి కరెంట్ వచ్చింది వస్తుంది అంటున్నారు బాగా, కొంతమందికి వస్తుంది కొంతమందికి రాలేదు, కొంతమందికి రాలేదు. ఇక ఇప్పటి వరకు ఎవరి పాలన మంచిగా ఉండేనా మరి చూస్తే? ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్కి ఆడలో టికెట్ లేకుండా చేసింది ఇదొక్కటి అమలుకి వచ్చింది. ఇక మిగతాదైతే ఏం చేసింది అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు కేసీఆర్ చేసిందే కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీదే ఇవన్నీ మళ్ళీ నడుస్తుంది. ఈ ఆడలో మాత్రం టికెట్ లేకుండా చేసింది, అది ఒక్కటి అమలైంది. ఇక రుణమాఫీ గిణమాఫీ అనేది 6 లక్షల రుణమాఫీ అని 2 లక్షల రుణమాఫీ అని 1 లక్ష రూపాయలు అప్పిస్తామన్నారు. రైతు బంధు పడ్డది అందరికి, అది 2 ఎకరాలు 3 ఎకరాలకు అంతవరకు పడ్డదట. మాకు భూమి లేదు, నాకు 7 గుంటలు ఉంటే నాకు 7 గుంటల మందం పడ్డాయి. అప్పుడు కేసీఆర్ పడ్డట్టుగా పడ్డాయి నాకు. ఇక 4-5 ఎకరాలకి ఎక్కువ లేదట కదా. సరే లేకపోతే అదైనా అన్నమాకారంగా రుణమాఫీ చేస్తాను, ఆ రుణమాఫీ చేసి 1 లక్ష రూపాయలు అప్పిస్తామని, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకు జాగాలు కొని ఇందిరమ్మ పథకం అని జాగాలు కొని సుధా కట్టిస్తామన్నారు. 5 లక్షలు ఇస్తామన్నారు ఆ ఇండ్ల గురించి. కింటన్కు 500 బోనస్ కట్టిస్తామన్నారు ఈ రైతులకు. భరోసా ఇస్తా అన్నారు. ఏది ఎక్కడేం లేదు. ప్రజాపాలన చేస్తున్నాం చెప్పుకుంటారు, మరి చెప్పుకుంటే ఏం చెప్తాం మనం? దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్నామని చెప్తారు. ఏది మరి మీకు కనిపించలేదా సార్? మీకు సుధా కనిపించలేదా? సరే ఆయన చేసినట్టుగా ఏమున్నది, ఇప్పుడు వాళ్ళు చేసినట్టుగా ఏమున్నది? ఏం లేదంటారు. ఏం లేదు ఇప్పటి వరకు అయితే. కేసీఆర్ చేసిందే ఉందంట. ఇప్పుడు ఆయన పరిపాలననే నడుస్తుంది ఇప్పటి వరకు. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏమున్నది మరి? ఇప్పుడు ఆయన చేసిన పెన్షన్లే గవే వస్తున్నాయి, ఆయన చేసిన నీళ్ళు గవే వస్తున్నాయి, అపకరంగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ పరిపాలన ఉన్నది. ఏం పేరు మీ పేరు? నా పేరు బుచ్చే. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటాం. ఇట్లా పింఛన్ వస్తుంది? వస్తుంది. ఎంత ఇస్తుర్రా? 2000. అదే 4000 ఇస్తాను గవర్నమెంట్. 4000 ఇస్తాను అన్నడు వరకే గదే సంబరాలు అవుతాయి, ఇచ్చులేదు ఏమి లేదు. అంతేనా? అదే 2000 ఇస్తారు. ప్రభుత్వం ఇచ్చిందే ఇస్తురా? అవును. ఇట్లా వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు, రైతు బంధు ఇస్తురా? ఎట్లా రైతు బంధు అంటే నాకు భూమి లేదండి, నేను కౌళ్ళకి ఏదో చేసుకొని బతుకుతాను. ఇట్లా వరి పండిస్తారా? పండిస్తాను. గిట్టుబాటు ధర ఎట్లుంది ఈసారి? అదే 2000, 2200. 500 బోనస్ ఇస్తానే కానీ ఏది లేదు ఇప్పటి వరకు అయితే. ఏది లేదు. 100 రోజులు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్తున్నా. నా మాటలే చెప్తాను, ఏం చేయలేదు. మాటలే చెప్తారు. 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నారు కదా, సిలిండర్, మహిళలకు 2500 ఇవన్నీ చెప్పుడు మాటలు అయితే ఉన్నాయి, చేసుడు లేదు. అంటావు. ఇస్తలేరు 500 సిలిండర్? ఇస్తలేదు. ఇప్పుడు 6 పథకాలు అమలైనట్టేనా మరి? కాలేదు, 6 పథకాలు కాలే. 6 పథకాలు కాలేదు. పింఛన్లు పెంచుతున్నారు, కాలేదు. పెంచలేదు. సరేనా మరి? లేదు, జాగలేదు, ఏది లేదు. నీ పేరు? బొమ్మినేని యాదమ్మ. పింఛన్లు ఇస్తుర్రా? 2000 ఇస్తున్నా? 4000? 2000. 2000ఏనా? అదే 4000 ఇస్తాను మీ పెద్ద కొడుకు లెక్క. ఎక్కడ ఎవరన్నారు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. అప్పుడు ఎన్నికల ముందు అన్నారు కదమ్మా, ఎన్నికల ముందు అన్నారు కదా, అప్పుడు ఇస్తామన్నారు, ఇయ్యలే. ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అయ్యే 2000 వస్తున్నాయి. మరి ఏం చేస్తాం, కొడతాం వాళ్ళ దగ్గర పోయి. మరి ఎందుకు 4000 ఇస్తా అన్నారు? వస్తే కదా అడిగేది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, వచ్చినప్పుడు అడుగుతారా? అడగకపోతే ఊకుంటావా? అడగకపోతే ఊకోరా? ఎందుకు ఊకుంటావు? పేరు చెప్పి ఊకుంటే మంచిగా అనిపిస్తుందా? చెప్పకనే ఊకోవాలి. గవ్వే 2000 ఇవ్వాలి. ఇవ్వకుండా ఇస్తాము, అది చేస్తామని చెప్పి చెప్తున్నారా? సిలిండర్ వస్తుంది 500కి ఇస్తా అన్నారు. సిలిండర్ 1000 రూపాయలు. 1000 రూపాయలు? 500 కదా సిలిండర్కి. ఏమో మరి 1000 రూపాయలు అయితే తీసుకుంటా. అట్లా పడతాయట కదా. అట్లా పడ్డాయా మరి నీకు? ఇదివరకు పడ్డాయి. ఎట్లుంది ఇక్కడ? ఎవరికి మళ్ళీ కేసీఆర్ రావాలంటావా, లేకపోతే ఎవరు రావాలంటే ఇచ్చాడు? ఎవరు వస్తారు, ఎవరు వచ్చేది తెలియదు. ఎవరు వచ్చేది తెలియదా? ఇంట్లో మనుషులు దొరుకుతారు, అలా మనుషులు ఇంట్లో దొరుకుతారు. అంటే ఏం పేరు చిచ్చా? గట్టి చంద్రమౌళి సార్. ఎంత తీస్తా కళ్ళు రోజుకి? రోజుకు బాగా గీతాం అమ్మదలుచుకున్నట్టు అంటే రోజు 500, 400.
కూలి పడుతుంది, అమ్మకుంటే సిప్ప చేతికి వస్తుంది, ఇక్కడ పోతాను. ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గౌడ్ల పరిస్థితి? ఏ ప్రభుత్వం వచ్చినా కానీ బెల్ట్ షాపులు బంద్ అయితే గౌడు బతాడు. గౌడు బతకాలంటే బెల్ట్ షాపులు బంద్ కావాలి, లేకుండా మాత్రం ఆ బతకాగమైనట్టే. పింఛన్లు వస్తలేవా మీకు? వస్తాను బాబు, వస్తాను. రాని మన ఎట్లా అంటే వస్తాను. ఎంత వస్తున్నాయి? 2000 ఇస్తాను. అదే 4000 ఇవ్వాలి కానీ గవర్నమెంట్ 4000 కట్టిస్తాను ఇస్తాను. మళ్ళీ పెంచడు కదా మరి. మొన్న మన ఏది 9 తారీఖు ఇస్తాను, మళ్ళీ ఇప్పుడు పెంచడు కదా మరి. ఆగస్టు వరకు ఇస్తానంటాడు కదా మళ్ళీ రుణమాఫీ. కానీ ఇప్పుడు ఈ పింఛన్ కూడా పెంచుతాను, మరి ఇంతవరకు పెంచలేదు. అప్పుడు ఎన్నికల ముందే అన్నారు కదా 4000 పింఛన్ ఇస్తాము, 9 తారీఖు రుణమాఫీ చేస్తామని. ఇప్పటి వరకు ఏది గతి లేవు. ఏ గతి లేదా? ఏ గతి లేవు. ఇట్లా మీ గౌడ్స్కి ఏమైనా చేసిందంటే ఏం చెప్తారు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? మాకు ఏం చేసింది మరి ఇదివరకు? మరి సచ్చిందంటే వాడు 5 లక్షలు ఇస్తానంటే సచ్చినాడు 5 లక్షలు ఏం చేసుకోము, వాటిని తల పెట్టుకొని పట్టుకొని పోము. ఉన్నప్పుడు ఇంకింతే సహకరించి కళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా చేస్తారు అనేది గది సహకరిస్తే గౌడు కళ్ళమ్ముడు పోతలేదంటవా? మా కళ్ళమ్ముడు కదా చూస్తలేవా? ఇక చూడు జర అయితే అంత కింద బార పోసిపోతాం. ఇక్కడ తాటోళ్ళు ఎవరు గతి లేరు. మాకు వచ్చిన కట్టమే గది. మాకు పింఛన్ ఇవ్వకుండా అయితే కానీ కొసాకరికి కళ్ళల్లో మాకు సహకరిస్తే రోజు 500 కూలి పడ్డా మంచిదే. కానీ నెలకి ఇంత అధ్వానం చేస్తే మేము పడతాం ఇట్లా. నాకు 2 ఎకరాలు. చేయలేదు కదా, ఇంతవరకు చేయలేదు కదా. ఆగస్టు వరకు చేస్తారంటాను కదా. మరి వడ్లకి రేటు గిట్టుబాటు ఎట్లుంది ఇక్కడ? ఏది ఇక మరి అప్పట్లో 3000 ఉండే, మరి ఇప్పుడు 2500, 2200. దాంట్లో పోతే 1900 అట. తగ్గిపోయింది. తగ్గింది, చాలా తగ్గింది. లేవు బోనస్ లేవు, ఏది లేవు ఇంకా ఇంతవరకు ఏమి లేవు. ఏది లేదు. ఎట్లుందా మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది, పథకాలు 100 రోజులు 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారు. ఇచ్చినట్టేనా మరి 6 గ్యారెంటీలు? ఇంకేవి మరి ఏ గ్యారెంటీలు వచ్చినాయి? ఏం పేరు నీ పేరు? మోడెం రాజు. మోడెం రాజు. ఏ ఊరే? ఉప్పుగల్లు. ఉప్పుగల్లా? ఏది కళ్ళకి ఇస్తావా? ఇక కళ్ళే ఉన్నది. వ్యవసాయం ఏం చేయవు? వ్యవసాయం లేదు. కూలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీ గౌడ్లు చూసుకుంటుందా మంచిగా? వస్తున్నాయి ఏమున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇక 100 రోజులు అయింది కదా, ఏమంటట్లేదు అమలు చేసిండు కానీ ఇప్పుడు ఇంకా రాలేదు కదా, టైం ఉన్నది కదా వాళ్ళది. 3 నెలలు అయిపోయింది ఇక మొత్తానికి. 4 నెలలు కావచ్చు, 3 నెలలు అంటాడు. ఇట్లా ఇవన్నీ వస్తున్నాయా? ఫ్రీ కరెంటు 500, ఫ్రీ కరెంటు, గ్యాస్ కరెంట్ అయితే వస్తుంది. ఈ బస్ ఫ్రీ పెట్టిండు. బస్ ఫ్రీ అయితే వేస్ట్ అన్న. ఎందుకే? ఏం వేస్ట్, ఏం పబ్లిక్ అయితే పబ్లిక్ ఫుల్ పబ్లిక్. మొగోడు పోతే సందేహం ఉంటలేదు. మొగోళ్ళు పోతే అసలు మొత్తం గ్యాప్ లేకుండా వాళ్ళే కూకుంటారు, మొగోళ్ళు సందేహం ఉంటలేదు. వాళ్ళ కోసం అంటే మేము ఎట్లా పోవాలి మరి? మేము ఎట్లా పోవాలి చెప్పు? మీకు కూడా ఫ్రీ బస్ పెట్టమంటావా? మాకు కూడా ఫ్రీ బస్ పెట్టాలి కదా మరి. వాళ్ళే ఓట్లు వేసిన కదా, మేము వేయలేదా మరి? మేము కూడా వేసినాం కదా ఓట్లు వాళ్ళతో, ఆడోళ్ళతో. మాకెందుకే మరి? మాకు కూడా ఫ్రీ ఉంటుంది. కాకపోతే వాళ్ళు పెట్టినది ఏంటంటే, కాకపోతే ఏజ్ బార్ వాళ్ళ కన్నా లేకపోతే సగం హాఫ్ టికెట్ అన్నా సగం టికెట్ అన్నా పెట్టని ఉండేవాళ్ళు. ఈ మొత్తం ఫ్రీ బస్ అంటే మొత్తం వాళ్ళే పోతాను ఎక్కడ పోయినా. పాలకు పోయినా కూడా గణపురం పోయి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాను వాళ్ళు. మేం చేయాలి? ఇక్కడ కిరాణా షాప్ తెచ్చుకునేది పోయి గణపురం పోయి తెచ్చుకుంటాను పాల ప్యాకెట్. ఫ్రీ ప్రాసెస్. ఈ బస్ ఎక్కుతాను, తొర్రూరు బస్ పొద్దుగాలు ఎక్కుతాను, మళ్ళీ వస్తాను. ఏం చేయాలి? టమాటాలకైనా పోతాను, పావు కిలో టమాటాలు కావాలన్నా ఫ్రీగా పోతాను బస్ అని పోతాను, వస్తాను. సరుకులు తెచ్చుకుంటారు. ఏం మంచిది పార్టిసిపేట్ పోతాను. ఇక్కడ మాకు వద్దా మరి? మాకు కూడా ఉండాలి కదా సౌకర్యం ఆడోళ్ళకు ఉన్నట్టు. పంపించాలి. వాళ్ళని పంపినట్టు మమ్మల్ని కూడా పోతే మంచి కూడా మాకు కూడా సంతోషం ఉంటుంది. అంతే కదా, కోపమే మరి. వాళ్ళు ఓటు ఎత్తే గెలిచింది కానీ మేము గెలవలేదా? మేము వేయలేదా ఓటు? మేము కూడా వేసినాం కదా ఓటు. మాకేదికి ఉండదు ఫ్రీ బస్సు? మాకు కూడా ఉండాలి కదా. మరి ఎందుకు పెట్టలేదంటావు మీకు? మరి అని చెప్పిండు కదా మరి. ఆడోళ్ళకి ఒక ఆడోళ్ళే ఓట్లు ఎత్తే గెలుస్తారనుకున్నాం మరి. ఇప్పుడు ఆడోళ్ళు ఒక్కలే ఎత్తే గెలుస్తారనుకున్నారు మరి. మొగోళ్ళు వేయలేదా? మేము కూడా వేసినాం కదా. మరి ఎంపీ ఎలక్షన్ చూపిస్తారా మీ మొగోళ్ళ తడాక? అప్పుడు మొగోళ్ళది ఏర్పడుతుంది ఇప్పుడు. ఇక అప్పుడు ఆడోళ్ళది కదా, ఇక ఇప్పుడు నెక్స్ట్ మొగోళ్ళది ఉంటుంది కదా. ఇక వాళ్ళు వేసింది మేము వేసింది కనపడుతుంది ఇప్పుడు. కనబడుతుంది అంటావా? పక్కాది. మార్పు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు రావాలన్నారు. ఈ మార్పు అయితే ఇప్పటి వరకు రాలే మరి. ఏం మార్పు రాలే ఇంతవరకు అయితే. ఏ మార్పు రాలేదు అంతే అంటావు? మార్పు రాలే. ఏమన్నా ఫ్రీ బస్ ఒక్కటి మార్పు వచ్చింది అంత. ఆడోళ్ళు ఊరుకొచ్చు అంత తప్ప ఏం లేదు. వాళ్ళకే వచ్చింది మార్పు, మాకైతే ఏం రాలే మరి. మాకు రాలేదు. ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన? ఇక పరిపాలన ఉన్నది ఇక. మార్పు వచ్చింది, చేస్తానంటాను మరి, అమలు చేస్తానంటాను, చేస్తలేడు. ఇంకేం? ఆరు రమేష్ మా క్లాస్మేట్. మేము ఏం చేసినాం?
ఒక రూపాయి ఇచ్చిండా నా క్లాస్మేట్ ఆయన ఆరు రమేష్ వర్ధనపేట ఎమ్మెల్యే నా క్లాస్మేట్ ఉప్పుగల్ అయినది నా క్లాస్మేట్ ఏం చేసిండు ఉప్పుగల్కి ఏమైనా చేసిండా ఒక్క రూపాయి పెట్టే మరి బీజేపీ పోటీ చేస్తాడు చేయని చేస్తాం మేము ఎందుకు ఎత్తాం ఆయనకి వేయం బరాబర్ చేయం చెప్తాను అంతే అంటే